ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు కష్టాలు కాంచన సినిమాల దయ్యాలెక్కనే ఎంబడబడుతున్నాయి కదా. కోటి చుట్టూ రోకలి పోటు లెక్క దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. జగనన్న తాడేపల్లి ఇంటి కాంచే సీఎం గా వ్యవహారాలన్నీ నడిపించిండు. కూసున్న కాడికి అన్ని తెప్పించుకుండు. కానీ సచివాలయం ముఖం చూడలేదు. ఇంట్లోనే అసెంబ్లీ మీటింగులు పెట్టలేదు కానీ కడమ అన్ని ఇంటి కాంచే కానిచ్చిండు. అయితే సర్కారు ఉన్నప్పుడు సీఎం కోసం కుర్చీలు, బల్లలు, మెత్తలు, సోఫాలు, మైకులు, లైట్లు, పంకలు, కూలర్లు, ఏసీలు, చీపురు కట్టలు, చెత్త షాటలు, చెత్త బుట్టలు, కాగితాల బెండలు అన్ని పబ్లిక్ పైసలతోటి కొన్న వాటినే ఇస్తారాయే. అట్లనే తాడేపల్లి ఇంట్లో సర్కార్ పైకం తోటి కొన్న వస్తువులు పెట్టిరు. ఇప్పుడు 10-15 దినాలైతున్నా సర్కార్ మాల్ సర్కార్కు వాపస్ ఇయ్యలేదట జగనన్న. ఎవరైనా దిగిపోగానే 7 వస్తువులు అప్ప చెప్పాలి, నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవాలి. కానీ నన్నెవడ్రా అడిగేదన్నట్టు జగనన్న ఆఫీసోళ్ళు ఆ పని చేయలేదట. అందుకే జీఏడోళ్ళుండి ఏమైంది మాజీ ముఖ్యమంత్రి గారు, మీ ఆఫీస్ లో ఫర్నిచర్ గిర్నిచర్ ఏం అప్ప చెప్పలేదు, వీలు చూసుకొని సర్కార్ మాల్ సర్కార్కి అప్ప చెప్పుర్రి అని కాగితం రాసి పంపిర్రు. అయితే టీడీపీ సర్కార్లు ఉన్న వాళ్ళకు ఇది పెద్ద ముచ్చట కాదు గానీ మాజీ స్పీకర్ కోడెల సార్ను ఫర్నిచర్ దొంగ అని బదనాం మోపి బజార్ల బట్టలు చింపి గుంజుకొచ్చి కుర్చీలు ఎక్కించుకొని పోయిర్రు. ఆ అవమానం భరించలేక సార్ జీవిడిచింది యాద్ చేసుకుంటా టీడీపోలు సలసలసల మసులుతున్నారు. జగన్ కు కూడా గసొంటి జలకే ఇద్దామని ఇట్లా జీఏడీఓలతోటి నోటీసులు పంపిరని అంటున్నారు. మరి చూడాలి జగనన్న ఆఫీసు ఏం రిప్లై ఇస్తారో ఏం కథనాయిగా. చిల్కలూరుపేట ఫైర్ బ్రాండ్, చంద్రబాబు సార్ నాటిన సైబరాబాద్ మొక్క, జగనన్న గారాల చెల్లె, విడుదల రజనక్క అన్నక హ్యాండ్ అయిపోతుందనే ముచ్చటని పడుతుంది. ఆల్రెడీ చిల్కలూరుపేటకెళ్లి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే ఉండి రజనక్క హయాంలో నడిపించిన స్కామ్ల మీద తవ్వకాలు చురు చేసిరట. ఆధారాలు పట్టుకొని కేసులు పెట్టాలని చూస్తున్నట. అందుకే వైసీపీలుంటే ఎట్లయినా టీడీపీలు ఇడిచిపెట్టారు. మనం చేసిన ఓవర్ యాక్షన్ కు ఖచ్చితంగా చిప్పకూడు తినిపిస్తారు. జగనన్న నమ్ముకుందామా అంటే ఆయనకే దిక్కు లేదు. ఇక మనకేంది దిక్కు అని ఫ్యూచర్ బాగా ఆలోచించి బీజేపీలకు పోయి సేఫ్ అయిపోదామని చూస్తుందట. బీజేపీలు కూటమిలో ఉన్నారు కాబట్టి నా మీద రారు అని అనుకుంటుందట. ఈ సంగతి తెలిసి జగనన్న సజ్జల సారు ఎగిరిపడకమ్మా మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి అని సదిరి చెప్ప చూసిరట. కానీ వాళ్ళ మాట కూడా వినేందుకు సిద్ధం లేదట. ఫోన్ చేసినా కూడా ఎత్తలేదట. అయితే బీజేపీలకు పోవుడు కూడా అంత ఈజీం కాదు. అవినీతి నేతలను చేర్చుకోవద్దని టీడీపీలు అడ్డు చెప్పే అవకాశం ఉన్నదనే అంటున్నారు. మరి చూడాలి విడుదలక్క పంక పార్టీలకెళ్ళి ఎప్పుడు విడుదల అవుతుందో ఏమో.